నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ఎంతగా విస్తరించిందో అంతే స్థాయిలో అది చిన్నారుల భవిష్యత్తును, మానసిక ఆరోగ్యాన్ని కూడా బుగ్గిపాలు చేస్తోంది. ఎంతో మంది పసివాళ్ల జీవితాలను ఈ సామాజిక మాధ్యమాలు అంధకారంలోకి నెట్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా మైనర్లపై సోషల్ మీడియా నిషేధం విధించాలనే డిమాండ్లు కూడా బలంగా వినిపిస్తూ ఉంది. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలు తెరవకుండా చట్టపరమైన నిషేధం విధించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు ఇదే బాటలో పయనించేందుకు భారతదేశం కూడా సిద్ధమవుతోందా? కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ప్రారంభించిందా అంటే అవుననే సమాధానమే బలంగా వినిపిస్తోంది ఇక్కడ. ఇటీవల జరిగిన భారత్ ఆస్ట్రేలియా వార్షిక నేతల సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఏ చర్చకు మరింత బలం చేకూర్చాయి. డిజిటల్ ప్రపంచంలో చిన్నారుల భద్రత అత్యంత కీలకమని మోదీ చెప్తూ ఉన్నారు. సోషల్ మీడియా ప్రభావం నుండి పిల్లలను రక్షించేందుకు ఆస్ట్రేలియా తీసుకున్న చర్యలను ప్రశంసిస్తూ భారత్ కూడా ఈ విషయంలో ఆస్ట్రేలియా నుంచి పాఠాలు నేర్చుకుంటోంది అని కూడా ప్రధాని వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధాని మోదీ కేవలం నేర్చుకుంటున్నామని చెప్తే సరిపోదు. నేటి పరిస్థితుల్లో సోషల్ మీడియా తెచ్చిపెడుతున్న దారుణాలు, విపరీత పోకడలు చూస్తుంటే భారత్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆస్ట్రేలియా విధానాన్ని పూర్తిగా ఫాలో అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనిపిస్తుంది. దేశంలో మైనర్లు సోషల్ మీడియా ఖాతాలు తెరవకుండా నిషేధించాలనే డిమాండ్ను కేంద్రం తీసుకుంటున్న కొన్ని తాజా చర్యలు బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్ పై నోటీసులు, ఇన్స్టాగ్రామ్ లో చైల్డ్ పోర్నోగ్రఫీ నియంత్రణపై కఠిన హెచ్చరికలు, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్లపై జరుగుతున్న పర్యవేక్షణ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ భద్రతపై ఫోకస్ పెట్టిందనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాయి. కేవలం కేంద్రమే కాకుండా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ దిశగా ముందడుగు వేస్తూ ఉన్నాయి. కర్ణాటక వంటి రాష్ట్రాలు ఇప్పటికే 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ లో నియంత్రించేలా కూడా చర్యలు ప్రారంభించడం జరిగింది. అయితే సోషల్ మీడియా అనేది ఒక వ్యసనంగా మారి పిల్లల మానసిక వికాసాన్ని దెబ్బతీస్తోంది. సైబర్ బుల్లియింగ్, లూడోమానియా, అశ్లీలత, ఆన్లైన్ మోసాల బారిన పడి ఎందరో చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు లేదా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్న సిచ్యువేషన్స్ అనేకం. ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వెయ్యాలంటే కేవలం అవగాహన సదస్సులు నిర్వహిస్తే అసలు సరిపోదు. ఆస్ట్రేలియా తరహాలోనే కఠినమైన చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. వయోపరిమితిని ఖచ్చితంగా పాటించేలా సోషల్ మీడియా సంస్థలపై ఒత్తిడిని ఖచ్చితంగా తీసుకొని రావాలి. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఆస్ట్రేలియా నుంచి నేర్చుకున్న పాఠాన్ని త్వరలోనే చట్టరూపంలోకి తెచ్చి దేశంలోని కోట్ల మంది చిన్నారుల భవిష్యత్తును కాపాడాలని సామాజిక విశ్లేషకులు, తల్లిదండ్రులు కోరుతూ ఉన్నారు. చట్టం తేవడంలో ఆలస్యం అయ్యే కొద్దీ సోషల్ మీడియా బారిన పడేవారి సంఖ్య కూడా పెరుగుతుందనేది జగమెరిగిన సత్యం. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలి అంటే తప్పకుండా వేదా టీవీని సబ్స్క్రైబ్ చేయండి.